హలో హాయ్ నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది పక్కనే, అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకైతే ఆ వీడియో వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఆ వీడియో చూసుకోవచ్చు ఓపెన్ చేసి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ స్మూతీ అండి, చాలా హెల్దీ. డైట్లో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, ఫైబర్ కంటెంట్ తక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది చేసి పెట్టండి. చాలా మంచిది హెల్త్కి కూడా. అన్ని డ్రై ఫ్రూట్ తీసుకున్నాడు ఇక్కడ. అవిసె గింజలు, డేట్స్, అవన్నీ ఒక బౌల్లో వేసి చూపించాను కదా, అది హనీలో నానబెట్టినవండి. ఇప్పుడు దీంట్లోకి అయితే అంజీర్, ఎండు ఖర్జూర, జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ వేసి నేనైతే నానబెట్టేసుకుంటున్నానండి. ఇవి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు పాలు వేసానంటే, ముందుగానే నేను హనీతోటి నానబెట్టేసుకొని రోజు అలా ఒక స్పూన్ తిన్నా సరే చాలా హెల్దీ అండి. అసలు జుట్టు సమస్యలున్నా, స్కిన్ సమస్యలున్నా, ఏదున్నా వెళ్ళిపోతుంది. హనీ వేసుకున్న కాబట్టి వాటర్తో అయితే బాగుండదని చెప్పి పాలతోటైతే సోక్ చేసుకుంటున్నాను. ఇవి నానబెట్టేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, ఆ వాటర్తో పాటే వేసి మిక్సీ పట్టేసుకోండి. దీంట్లో నేనైతే ముందుగా చూడండి, చియా సీడ్స్ అని, ఫ్లాక్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అన్నీ ఉన్నాయండి. అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఫైన్ పేస్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి బనానా యాడ్ చేసుకుంటున్నాను. ఆ బనానా యాడ్ చేసుకొని దాంట్లోకి కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో మీరు స్వీట్నెస్ కోసం అయితే తాటి బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. పౌడర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను డేట్స్, డ్రై ఖర్జూరాలు కూడా వేసిన కాబట్టి స్వీట్నెస్ అంత స్వీట్ ఉండదు, మైల్డ్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను గార్నిషింగ్ కోసం అయితే బాదం పప్పుతోటైతే తురుముకొని పైన గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. అంతే అండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.